స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకైతే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జూన్ 2వ తేదీన హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు బజరంగ్ దళ్ ఒంగోలు కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ తెలిపారు. స్థానిక సందర్భంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సత్సంగ్ ప్రముఖ సోమ సుబ్బారావు, జిల్లా కార్యదర్శి యనమలూరి సీతారామయ్య, ఉపాధ్యక్షులు జిల్లెడుమిడి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసరావు, ఈవన బలరాం, జిల్లా ధర్మాచార్య ప్రముఖ భైరవానంద స్వామీజీ, జిల్లా కోశాధికారి సాధు శ్రీనివాస గుప్తా, పప్పిశెట్టి శ్రీనివాసరావు, వేమూరి చక్రధర్ పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. జూన్ 1 వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర జూన్ 2 ఆదివారం తేదీ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో. అలాగే ఈ సంవత్సరం కూడా జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి ఒంగోలు నగరం పురవీధులన్నీ తిరిగి చివరికి మన తాతాప్రసాద్ కళ్యాణ మండపం దగ్గర ఎండ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో అఘోరీలు, స్వామీజీలు, కాషాయ వస్త్రాల స్వామీజీలు దాదాపు చాలామంది పాల్గొంటున్నారు. అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని అసోసియేషన్స్ వాళ్ళు చాలామంది, ఒక 4,000 బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఒంగోలు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ బైక్ ర్యాలీలో మీరందరూ పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నా పేరు సీతారామయ్య, విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా కార్యదర్శి. ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం శోభాయాత్రగా చాలా సంవత్సరాల నుండి కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ హనుమాన్ జయంతి శోభాయాత్రని మన దేశంలో 2 విధాలుగా నిర్వహిస్తున్నాం. ఉత్తర భారతదేశం అంతా దాదాపుగా చాలా వరకు మన భారతదేశం అంతా కూడా ఏప్రిల్ 23వ తారీఖు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. కానీ మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా వైశాఖ బహుళ ద్వాదశికి హనుమాన్ జయంతి నిర్వహించడం అనేది పరిపాటిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతం తరపున మేమందరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రని, బైక్ ర్యాలీని అన్ని హైందవ సంఘాలు, హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా అత్యద్భుతంగా నిర్వహించడానికై దాదాపు ఒక 2 నెలల నుండి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఒంగోలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు ఒక 10 మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. ముందుగా మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మన ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ పని చేయాలన్నా వాళ్ళ యొక్క అనుమతి కావాలి. మేము పోయి అడగంగానే వాళ్ళు ఆనందంగా అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళకి ముందుగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి, ఈ హనుమాన్ జయంతి అనే కార్యక్రమం
మన ఒంగోలునే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచి స్పందన వస్తూ ఉంది. అంతకంటే స్పందనతోటి మన ఒంగోలులో ప్రతి ఒక్క హిందూ కూడా కాషాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం తెలిసిన తర్వాత మా స్వామీజీలు, మా అఘోరి స్వామీజీలు, నాగ సాధువులు, అదేవిధంగా మూత్రులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. అర్ధనారీశ్వరులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మనం చేయాలి, మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక 2000 బైకుల పైనే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కుల సంఘాలకు కానివ్వండి, అన్ని అసోసియేషన్ వాళ్ళకి కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టార్ట్ చేసేదా? ఓకే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అంటేనే అనేక వేల సంవత్సరాల నుంచి హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించి జరుపుకునేటువంటి పర్వదినం. నేటికి కూడా హనుమ సజీవంగా జీవించి అనేక మందికి దర్శనమిస్తూ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమ భక్తులందరికీ కూడా హనుమాన్ నేటికి కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు, పరోక్షంగా దర్శనమిస్తున్నాడు. కనుకనే నేటికి ప్రతి హిందువు హృదయంలో కూడా హనుమాన్ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. హనుమాన్ ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వెన్నుదన్నుగా ఉండి నడిపేటువంటి గొప్ప దైవం హనుమంతుడు. అందుకే హనుమాన్ యొక్క జన్మదినాన్ని పరమ పవిత్రంగా భావించుకొని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడు. ఒంగోలు ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రత మరియు ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. Deployed here. 14 mortars continuously. Somebody has to man this place. We have to vacate some mortars now, sir, for recording purpose. No, recording. So at least if you can request a person from armed resources, some other Tamil Nadu armed resources, ఎవరైనా ఒక ఇద్దరు పెట్టండి, తీసుకోండి. Question bottom. आकर वाला हॉल्डिंग. 3 days morning and afternoon. Contact me and work. And ensure this follows. సిస్టమ్ పెట్టారు, సిస్టమ్ ABS కూడా పెట్టేసారు.
ఒక్కరు కాదు, ఒక్కరంటే ఒకరు మీరు సెల్ఫ్ అంటే పెట్టాలి. మన ఆఫీసెస్కి ఏజెన్సీకి ఎక్కడ ఎలా హవర్ యువర్ ఫీలింగ్ అది అదే సెంట్రలైజ్డ్గా చెప్పున్నారు కదా సార్, దాంట్లో వాళ్ళతో క్యాపిటల్ ఇప్పుడు క్యాటర్ సెంట్రలైజ్డ్ సార్ కానీ చెప్తుంది సార్ మెస్కరేట్ చేస్తున్నాను సార్ మేడం పార్లమెంట్ చేసి రావడానికి స్పేస్ లేదు కదా, జాయిన్ లేదు. ఇది క్లోజ్ చేసి అది జరుగుతుంది కదా, చుట్టూ కూడా రావాలి. సెకండ్కి ఈ పిల్లర్తో పిల్లర్ డైరెక్ట్ వేసి ఒంగోలు ప్రసన్న చెన్నకేశ్వర దేవస్థానం ఆలయ ప్రాంగణంలో వేయించేస్తున్న శ్రీ దర్శనముఖ ప్రసన్నాంజనేయ స్వామికి 3వ రోజు విశేష పూజ నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి తెలియజేశారు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీ ప్రసన్న చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడుగా వేయించేసినటువంటి శ్రీ దక్షిణముఖ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషంగా త్రయార్ణిక దీక్షతో ఈవో గారు 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. మొదటి రోజుగా సింధూరాభిషేకం, అంటే ఇవాళ సింధూరాభిషేకం జరుగుతుంది స్వామివారికి. రేపు విశేషంగా పంచామృత అభిషేకము మరియు ఉష్ట్రవాహన సేవ, వాస్తు హోమం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఎల్లుండి హనుమ జయంతి మహోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా పంచామృత అభిషేకము మరియు సువర్చలా కళ్యాణం విశేషంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు రైజింగ్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ పని జరుగుతుంది అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు షో ఇట్ విత్ ఇన్ ద రూమ్. ఈ కౌంటింగ్ హాల్ చూపిస్తున్నాం ఈవీఎం నుంచి ఎప్పుడు మూవ్ అవుతుంది అండ్ ఈ కౌంటింగ్ హాల్లో ఏ టైంలో ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా ఆ కౌంటింగ్ రూమ్ లో ఒక చిన్న స్క్రీన్ పెట్టి ఈ స్పీచ్ అనేవి ఇవ్వడానికి ఉన్నా. సో అప్పుడు ఈ అడ్డం ఉంటున్నప్పుడు దర్ నాట్ ఎనీ క్లారిటీ. సో ఆల్ దీస్ ఏమేమి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ కౌంటింగ్ హాల్ వర్సెస్ ఈ స్ట్రాంగ్ ఈ మధ్యలో, ప్లస్ ఎవరైనా పర్సన్స్ అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ స్టాఫ్స్ కానీ వచ్చినప్పుడు ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఆ పార్ట్ వరకు క్లియర్ చేయండి. సపోజ్ ఒక పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ లో మీరు ఆక్యుపై చేస్తే సెకండ్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ లో ఆల్ అబ్స్ట్రక్షన్స్ యూ కెన్ సెండ్. ఇక లాంగ్ కారిడర్స్, సో ఒక సైడ్ లో అన్ని కూడా డాక్ చేసేసి ఈ ఏరియాస్ క్లియర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇవాళ ఐ వాంట్ దిస్ టు బి డన్ అట్ ఎనీ కాస్ట్. నెంబర్ 2, మనం విత్ ఇన్ ద రూమ్ మనకి ఎక్కడెక్కడ కౌంటింగ్ టేబుల్స్ ఆల్మోస్ట్ అక్షరంలో పెట్టారు, అయిపోయింది కదా. కౌంటింగ్ టేబుల్స్ చేసి పెట్టారు. ఇప్పుడు టేబుల్ నంబర్స్, ఈ పోలింగ్ స్టేషన్ నంబర్, ఇది ఈ బ్యాలెన్స్ కౌంటింగ్ చేసి తీసుకోరమ్మన్నాను. అయిపోయింది, అది తీసుకొచ్చారా? ఎప్పుడు చేస్తారు? తయారు చేస్తున్నారు. సో ఈవినింగ్ ఆర్డర్ టు సెండ్ ఫ్రమ్ ఆల్ ద ఆర్ఓస్ అండ్ ఇవాళ ఈవినింగ్ when you go back and paste it so that gives us the first appearance that it is ready. Otherwise ఇంకా it is I mean showing అంటే ఒక ప్లాన్ కనబడ ఈ కౌంటింగ్ హాల్ గురించి చేస్తారు. సో ఆ నంబర్స్ మీరు రాసుకోవచ్చు. పర్మనెంట్ మార్కులే కాకుండా నార్మల్ మార్కర్స్ పెట్టేసి దాన్ని రాసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, దట్ హాస్ టు బి డన్. మూడవది, ఈ కెమెరాస్ ఉన్న యాంగిల్స్ డోంట్ లీవ్ టు ఓన్లీ ద కాంట్రాక్టర్. రఘు ఇక్కడ వచ్చారు,
రఘు ఆయన ఏమిటి అన్ని కవర్ చేయాలని హిమ్సెల్ఫ్ పుట్ సమ్ యాంగిల్స్. సో బేసిక్లీ ఈ 360 డిగ్రీలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ని కవర్ చేయమని చెప్తున్నారు. ఇట్ ఈస్ టు కవర్ యువర్ కౌంటింగ్ ప్రాసెస్. సో ఈ ఇన్నర్ స్క్వేర్ ఉంటుంది కదా, ఇన్నర్ స్క్వేర్ ఒక బాక్స్ ఉంటుంది, దాట్ స్క్వేర్ షుడ్ బి 360 డిగ్రీలో కవర్ చేయాలి. సో దాంట్లో ఇన్సిడెంటల్గా ఈ మెసేజ్ లోపల ఉంటున్న ఏజెంట్స్ కవర్ అవుతే పర్లేదు, బట్ మోర్ మేజర్ ఫోకస్ షుడ్ బి కవరింగ్ ద కౌంటింగ్ ప్రాసెస్. ఓకే, అది ఆ పర్స్పెక్టివ్లో మీరు పెట్టట్లా, మీరు పెట్టలేదంటే వాళ్ళు పెట్టేసారు, మీరు గైడ్ చేయండి. ఎవరు చేస్తున్నారు దగ్గర ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టుకుని చేయాలి. ఓకే, ఈ టాబ్యులేషన్ I want all of you to do it uniform. ఇప్పుడు సబ్ కలెక్టర్ done that ఎన్కోర్ లో చేసిన డేటా ఎంట్రీకి మన ఎక్సెల్ చేసిన డేటా ఎంట్రీకి పెద్ద డిఫరెన్స్ లేదు. వార్తకు సమాప్తం. నమస్కారం.